అభివృద్ధికి అద్దం ప్రచారం కాదంటున్నారు వి శ్రీనివాసరావు. ఇటు పోలవరం అంశంలో కానీ రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కానీ అది ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఎలా చూస్తారంటే P4 వల్లే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది, మొత్తం బంగారు కుటుంబాలండి, అంటే పేద కుటుంబాలండి బంగారు కుటుంబాలుగా మారిపోతే మార్గదర్శులు వస్తారు, వీళ్ళు ఆ కుటుంబాలని పూర్తిగా మార్చుతారంటూ చంద్రబాబు చెప్తున్నారు. నిన్న ఆయనే 250 కుటుంబాలని కుప్పంలో తీసుకున్నామని చెప్తున్నారు. మరొక పక్క టీచర్స్, ప్రభుత్వ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ ఆ ప్రాంతంలో ఉండే కుటుంబాలని దత్తత తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ మ్యాజిక్ బాక్స్ ఏదైతే ఉందో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఆయన దగ్గర ఉంటే అది బయట పెడితే పేదరిక నిర్మూలన ప్రపంచంలోని దేశాలను కూడా ఆదర్శంగా తీసుకుంటాయి. సంపన్నులు పేదవాళ్ళని ఉద్ధరించాలనేది ఇప్పుడు కాదు, 300-400 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. యూరోప్లో నడిచింది, భారతదేశంలో నడిచింది, గాంధీ గారు చెప్పారు, అనేక మంది చెప్పారు. ఎవరు ఏ సంపన్నుడు దయతోటి ఏ పేదవాడిని ఆదుకోలేదు, పైగా వీళ్ళంతవరకు దోచుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ కార్పొరేట్లు అందరూ కార్మికులు కనీస వేతనాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు, ప్రభుత్వానికి ఏం ఖర్చు ఉండదు, ఒక జీవో గవర్నమెంట్ ఇవ్వట్లా. ఇప్పుడు పేదరిక నిర్మూలన గురించి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇదే కార్పొరేట్లు మీరు కనీస వేతనాలు 26,000 ఇవ్వడం, ఒక జీవో మన గవర్నమెంట్గా భారం లేదు, అందరూ పేదరికం నుంచి బయటపడిపోతారు. ఎవరికోళ్ళు నువ్వు అమలు జరపలే, ప్రజలు అమలు జరిపించుకుంటారు మీరు ఒక జీవో ఇస్తే. అవి చేయకుండా ఇప్పుడు ఈ P4 అనేది దాని రూపం మారుతూ వస్తుంది. అసలు దాని మీద చంద్రబాబు నాయుడు గారికి లేదా వాళ్ళ ప్రభుత్వానికి స్పష్టత ఉందా లేదా అనేది కూడా నాకు అనుమానం. రోజు ఒక రూపంలో, ఎందుకంటే మొదట్లో ఏమన్నారు P4 అంటే పెట్టుబడిలో ప్రజల భాగస్వామ్యం అన్నారు. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ప్రభుత్వం ప్రజల యొక్క భాగస్వామ్యం అంటే ప్రజల భూములు తీసుకొని కార్పొరేట్లు పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి P4 అని ముందు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పేదరిక నిర్మూలనగా మార్చారు దాన్ని. పేదరిక నిర్మూలన ఏమన్నారు, ఒక 20 లక్షలు పేదవాళ్ళు బంగారు కుటుంబాలను చేస్తాం, మార్గదర్శులను ఎత్తుకుతున్నాం అని చెప్పి మెగా కంపెనీ మొదటి దశలో ఉగాది రోజు ప్రారంభించిన రోజు ఇచ్చారు. ఆ మెగా కంపెనీ పోలవరం నిర్మాణంలో కార్మికులు కనీస వేతనాలు కూడా ఇవ్వదు. వాళ్ళు వచ్చి వీళ్ళ పేదలను ఉద్ధరిస్తారని చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమందిని, ఇప్పుడు 3 నెలలు అయింది అయిపోయి ఉగాది, ఈ 3 నెలలు ఏమైనా ఉద్ధరించారో లేదు తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారు, P4కు 3 దశలు చేసి, ఒకటి ఆర్థికం, ఒకటి ఆర్థికేతరం, ఇంకోటేమో కమ్యూనిటీ అట. మరి ఆర్థికేతరం ఏమిటో కమ్యూనిటీ ఏమిటో, ఇప్పుడు కుటుంబాలు పోయి కమ్యూనిటీ వచ్చేసింది, ఆర్థికం పోయి ఆర్థికేతరం వచ్చింది, రేపొద్దున ఏమవుద్దు. అందుకని ఇవన్నీ కూడా జనాన్ని మభ్యపెట్టి పేదరిక నిర్మూలన పేరుతో మోసం చేసేటువంటి పథకం తప్ప P4 అంటే ప్రజల్ని మోసం చేసే పథకం. సరే, మెట్రోకి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ, విశాఖ 2 చోట్ల కూడా మెట్రోలు నిర్మిస్తున్నాం, దాదాపు 20,000 కోట్లు 2 చోట్ల కలిపి ఖర్చు అవుతుందంటూ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 20%, మిగతా 60%, రాష్ట్ర ప్రభుత్వం 20%, మిగతా 60% కూడా కార్పొరేషన్ బ్యాంకుల నుంచి లోనులు తీసుకొస్తాం, కేంద్రం షూరిటీగా ఉంటుందంటూ చెప్తున్నారు. ఎలా చూడాలంటే కేంద్రం ప్రత్యేక హోదా మనకి ఇచ్చినప్పుడే, అంటే ప్రత్యేక హోదా విభజన హామీల్లో ప్రధానంగా మెట్రోని దానికి సంబంధించి కేంద్రమే పూర్తి బాధ్యత భరించాలి. అప్పుడు ముంబై కానీ లేకపోతే ఢిల్లీ కానీ ఇతర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అదే అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా కార్పొరేట్లు ప్రైవేట్కి ఇస్తామంటూ చెప్తున్నారు. అసలు విభజన హామీల్లో ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒక్కటన్నా అమలు చేసిందా? ఇప్పటివరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు, అవి కూడా లోన్లే ఇప్పిస్తుంది 50 ఏళ్ల పాటు మనం కట్టుకునేటట్టుగా. పోలవరానికి నిర్వాసులకు డబ్బులు ఇవ్వట్లేదు. దేనికి? విభజన హామీలో పలాంది మన యూనివర్సిటీలు ఇంతవరకు పూర్తి కాలేదు, మన ఇప్పుడు ఇంతవరకు పంచాయతీలకు నిధులు లేవు, వీళ్ళకి విద్యాలయాలు పూర్తిగా క్యాంపస్లు నిర్మించడానికి నిధులు లేవు. అందుకని విభజన హామీల్లో ప్రత్యేక హోదాతో సహా ఏది వాళ్ళు అమలు చేయలేదు, అన్నిట్లోనూ వెన్నుపోట్లో పొడిచారు. ఇప్పుడు మెట్రో అనేది కార్పొరేట్లకి భూసేకరణ, నగరాల్లో భూసేకరణకు అవసరం. రాబోయే రోజుల్లో భూముల మీద దాహం పట్టుకుంది కార్పొరేట్లకి, దానికి వీళ్ళు వంత పడుతున్నారు. మెట్రో పేరుతో ముందు భూములు ఇచ్చేస్తారు, ఆ తర్వాత మెట్రో కట్టకపోయిన వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఏమిటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ప్రైవేటు వాళ్ళు మెట్రో నడపలేరు, నిర్మించలేరు. ఒకటి. రెండవది, వాళ్ళు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా దీన్ని ఇక్కడ నిర్మించాలి, కేంద్ర నిధులతోటి నిర్మించాలి. భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్రం నిధులు ఇవ్వాలి, అప్పుడు అది ప్రాజెక్ట్ నడవాలి. అందుకని ప్రజలు ఇప్పటిదాకా 10 ఏళ్లలో ఒక్కటి కూడా అమలు చేయకుండా విభజన హామీలు ఇప్పుడు ఉన్నటువంటి తెర మీదకి మెట్రో తెచ్చి మళ్ళీ మధ్యతరగతి ప్రజల్ని ఏదో ఊహాలోకాల్లో పెట్టడం తప్ప భూములు ఆరతిపళ్ళంలో పెట్టి భూపందానం చేయడానికే ఇప్పుడు ప్రాజెక్టులన్నీ ఒకదానంటే ఒకటి పరుగులు తీస్తున్నాయి. సరే, లూలు మాల్, విజయవాడ లూలు మాల్ గత ప్రభుత్వంలో కూడా పెద్ద చర్చ అయింది. పీడబ్ల్యూడీ గ్రౌండ్ లూలు మాల్కి ఇస్తాం. ఇప్పుడు ఆర్టీసీ స్థలాన్ని, అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాన్ని లూలుకి ఇస్తున్నారు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఆర్టీసీకి స్థలం ఇస్తారని ప్రభుత్వం చెప్తుంది. ఆ ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్న. ఏం చెప్తారు దీన్ని? లూలు మార్ట్ లాంటివి భారతదేశానికి అవసరం లేదు.
ఉత్పత్తులు మన చిన్న చిన్న వ్యాపారస్తులు బోలెడు మంది ఒక చోట ఒక పెద్ద మాల్ పెడితే ఆ చుట్టుపక్కల 500-600 చిన్న రిటైల్ షాప్ వాళ్ళు దివాళా ఎత్తిపోతున్నారు. అందుకని మన దేశంలో 4 కోట్ల మంది రిటైల్ వ్యాపారులు, వాటిల్లో చిన్న చిన్న గుమస్తాలు లేకపోతే చిన్న చిన్న ఓనర్లు బతుకు తెరువు చేస్తూ ఉన్నారు. ఇది ఒక వృత్తి. ఇవి తయారు చేసిన వస్తువులు అమ్మటానికి ఏదైతేనేమి, ఇప్పుడు లూలు అంటే ఈజిప్ట్ అది దుబాయ్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు అనేక మార్టులు పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా ఎక్కడైనా అవసరమైన స్థలం కొనుక్కొని పెట్టుకుంటారు. గవర్నమెంట్ స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు విశాఖలు అన్నారు, విశాఖ ప్రజలు వ్యతిరేకించారు, దాన్ని తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడ వస్తున్నది. గత ప్రభుత్వం ప్రోత్సహించింది, ఈ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆర్టీసీ లాంటి ఒక విలువైనటువంటి నగరం నడిబొడ్డు నుండి విలువైన స్థానాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి ప్రజోపయోగానికి ఉపయోగించాలి తప్ప వాటిని కార్పొరేట్ కోసం ఇవ్వకూడదు. అందులో లూలు లాంటి మాల్స్కి అసలు ఏమున్నారు, ప్రొడక్షన్ ఏమైనా జరుగుతుంది మాల్స్లో? ఏమన్నా పోనీ ఉచితంగా ఏమైనా ఇస్తారా? ప్రజలకు ఏమన్నా ధరలు తగ్గించేస్తారా? డిస్కౌంట్ ప్రజలకి ఏమిటి లాభం? డిస్కౌంట్ రేట్లు ఏమైనా ఇస్తారా? ఇంకా ధరలు పెంచుతారు, ఎరగొడతారు, జనం అక్కడ నడ్డి ఎరగొడతారు, చిన్న చిన్న వాళ్ళు దెబ్బతింటారు. అందుకని స్థలాలు ఇవ్వడానికి వీల్లేదు. అట్లాగే వాళ్ళకి అవసరమైతే వాళ్ళు పెట్టుకుంటారు. మేము లూలు రావడానికి లేదని మేము అంటలే, వాళ్ళు లూలు వస్తే పెట్టుకుని అందులో విదేశాలది, అది స్వదేశీ వాళ్ళు అసలు రిటైల్ మార్కెట్లోకి విదేశీ కంపెనీలు రాకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి వాటిని ఆ ప్రజలకు అవసరం లేని కంపెనీలు విదేశాల నుంచి రావాల్సిన అవసరం ఉందని, ఏదన్నా మన టెక్నాలజీ డెవలప్మెంట్ వీటికి సంబంధించిన విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ పెద్ద మాల్ కట్టి అందంగా అలంకరించి నోళ్ళు కొట్టి సరుకులు అమ్ముకునే దానికి వాళ్ళకి ఇవ్వాలి స్థలాలు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అది అనుమతించేది లేదు. ఆర్టీసీ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. ఇటు P4 మీద ప్రభుత్వానికి ఒక అవగాహన లేదు, రోజుకు ఒక మాట మాట్లాడుతుంది P4 మీద అంటే చెప్తూనే, మరొక పక్క మెట్రో కూడా భూ పందిరం జరుగుతుంది. కార్పొరేట్లకి ధారాదత్తంగా ఫ్రీగా ఉచితంగా భూములు దోచుకోవడానికి ఈ మెట్రో అనేది ప్రభుత్వం తీసుకొస్తుంది. దీన్ని కూడా తమ వ్యతిరేకిస్తున్నట్టు చెప్తున్నారు. ప్రజల అవసరాలకి ఏదైతే అవసరం ఉందో అంతవరకు నిర్వహించాలి తప్ప కార్పొరేట్ల కోసం కాదు అంటూ కూడా ఆయన తెగేసి చెప్తున్న పరిస్థితుంది. మరొక పక్క లూలుకు సంబంధించి కూడా అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాన్ని కార్పొరేట్ సంస్థకి ఇవ్వడం కూడా సరైనది కాదు. దీనికి ఇస్తే కనుక అటు ఆర్టీసీ యూనియన్ల ఆందోళనతో పాటు తాము కూడా పోరాటానికి దిగుతామంటూ శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.